మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలుగా పెంచాలని గత 10 ఏళ్లుగా దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లు రాష్ట్రాల వారీగా ఢిల్లీలోనూ ఆందోళనలు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు అనుసరిస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ఎన్ఈసీ నాయకత్వం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తేదీ 5/8/2026న ఒకరోజు ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం, దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షన్లందరూ వివిధ రాష్ట్రాల నుండి రైళ్లలోనూ, బస్సుల్లోనూ ఢిల్లీ జంతర్ మంతర్ చేరుకొని ఒకరోజు ధర్నాలో పాల్గొన్నారు. ఈ ముసలి వయసులో వయాప్రయాసాలకు ఓర్చుకొని మొత్తం మీద ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వారి నిరసన తెలియజేయడం జరిగింది. ఎన్ఈసీ నాయకత్వం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 2026 ఆగస్టు 5వ తేదీన దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లతో ధర్నా జరుగుతుందని ముందే ప్రకటించిన తర్వాత కానీ, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ముందు కానీ, ధర్నా చేస్తున్నప్పుడు కానీ, లేదా ఈపీఎస్ పెన్షన్ల ధర్నా ముగిసిన తర్వాత కానీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారు కానీ, వారి అధికారులు కానీ ఏమీ పట్టించుకోలేదు. కనీసం ఎన్ఈసీ నాయకులకు చర్చలకు కూడా పిలవలేదు. ఈ ఈపీఎస్ పెన్షన్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు ధర్నా చేసుకొని వారికి వారే తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళిపోతారని, ఈ దేశవ్యాప్తంగా వచ్చిన ఈపీఎస్ పెన్షన్ల ధర్నాకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఖాతరు చేసినట్లు కనబడలేదు. ఎన్ఈసీ నాయకత్వం ఈసారి కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందామని ఈ ధర్నాకు పిలుపునిచ్చారు. కానీ ఈ ముసలి వయసులో ఢిల్లీకి రావడానికి ఓపిక, ఖర్చులు, ప్రయాణ భారం మరియు మాట్లాడితే జంతర్ మంతర్ దగ్గర ధర్నా అంటుండడంతో ఈపీఎస్ పెన్షనర్లు కూడా ధర్నాలో పాల్గొనడం తగ్గిపోతుందని కారణం. ఎన్ఈసీ నాయకత్వం లోపమేనా అని భావించవలసి వస్తుంది. అదేవిధంగా ఈసారి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్ల ధర్నాకు మద్దతు తెలపడానికి కేవలం 5 పార్లమెంట్ సభ్యులు మాత్రమే వచ్చారు. దానికి నాయకత్వం లోపమే కారణమా? గతంలో ఇదే ఈపీఎస్ 95 పెన్షన్ల ధర్నాకు 29 మంది పార్లమెంట్ మెంబర్లు జంతర్ మంతర్ ధర్నాకు వేదిక వచ్చి వారి మద్దతు తెలిపారు. అదే వేదిక మీద నుండి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కూడా. అలాగే పార్లమెంట్లోనూ, పార్లమెంట్ బయట గేటు వద్ద ఈపీఎస్ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి పార్లమెంట్ సభ్యులు ధర్నా కూడా చేశారు. द्यावंच लागेल ईपीएस तुम्हाला द्यावंच लागेल अरे मोदी सरकार हाय मोदी सरकार शेम ईपीएस धारकांना धारकांना 9,000 रुपये मिळालेच पाहिजे. सरकारचं करायचं काय? सरकारचं करायचं काय? मोदी सरकार मुर्दाबाद, मोदी सरकार मुर्दाबाद. ईपीएस पेन्शन लागू करा. 9,000 की ईपीएस मिलनी चाहिए. ईपीएस दो. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అలసత్వానికి ఎన్ఈసీ నాయకత్వం ఏ ఆందోళన కార్యక్రమమైనా గతంలో కంటే గట్టిగా, ధీటుగా ఉండేటట్టు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది, సమస్యను పరిష్కారానికి ఆలోచిస్తుంది.
మొన్న జరిగిన ఆగస్టు 5వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన దేశవ్యాప్త ఈపే పెన్షన్ల ధర్నా ఏదో ఒక మొక్కుబడిగా చేస్తున్నట్లు కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఢిల్లీలోనే మెయిన్ రోడ్ దేశవ్యాప్త ఈపీ పెన్షన్లతో పెద్ద ర్యాలీగా చేసి ఆ తర్వాత జంతర్ మంతర్ వద్దకు ధర్నాకు చేరుకునే విధంగా ఏర్పాటు చేసి ఉండవలసింది. లేదా దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లతో జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ భవన్ వరకు మార్చ్ ఫాస్ట్ ప్లాన్ కూడా చేసి ఉండవలసింది. లేదా అట్లీస్ట్ 3 రోజుల దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లతో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షలు ఏర్పాటు చేసి ఉండవలసింది. ఏది ఏమైనప్పటికీ ఎన్ఏసీ నాయకత్వం ఢిల్లీలో ప్రధానమైన ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్స్లో ప్రచారం చేయించలేకపోవడం ఒక మైనస్ పాయింట్గా భావించాలి. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆందోళనలను, పోరాటాలను, నిరసనలను, ధర్నాలను సరైన పద్ధతిలో ఇటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వాన్ని కానీ చేరవేయడంలో విఫలమైనారని భావించవలసి వస్తుంది. ఇప్పటికైనా ఎన్ఏసీ నాయకత్వం తన పాత పందాను మార్చుకొని ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డీఏ సాధించుకోవడానికి సరైన కొత్త పందాన్ని అమలు చేసి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చేటట్లు చేసుకోవాలని హితవు పలుకుతున్నాము. देश भर से आए हुए सभी ईपीएस 95 पेंशन धारक इस आंदोलन का नेतृत्व कर रहे राउत साहब, उनके सभी साथी, इस जंतर मंतर पर कई दिनों से, कई सालों से आप सब आंदोलन कर रहे हैं. मैं भी कई बार आपके आंदोलन में आकर मैंने मेरा वक्तव्य रखा है, लेकिन सबसे ज्यादा संसद में ईपीएस 95 पेंशन धारकों को अपनी मांग पूरा करने के लिए मैंने सबसे ज्यादा समय दिया है और सबसे ज्यादा बार मुद्दा उठाया. मैं अकेला संसद रहूंगा राउत साहब, सबसे ज्यादा बार मैं आया हूं. जहां जहां आंदोलन चल रहा था वो आंदोलन में सहभागी हो रहा. मैं आज आपको कहना चाहता हूं, आज मैं सुबह 12 बजे आपके विभाग के मंत्री जी इनसे मिला और मांग की कि कई बार मैं आके आपको पत्र दिया है. देश भर से जिस उम्र में घर में बैठना चाहिए, जिस उम्र में परिवार के साथ गुजरना चाहिए, उस उम्र में यहाँ आकर इतनी धूप में, कड़ी धूप में आंदोलन करना पड़ता है. उन वरिष्ठ नागरिकों को, उन ईपीएस 95 लोगों को राहत देने के लिए आप जल्दी से जल्दी निर्णय लेना चाहिए. मांडविया जी इस विभाग के मंत्री जी है, उन्होंने मुझे आज आश्वासन दिया है जल्दी से जल्दी आपको इस बात में न्याय देने की कोशिश करेंगे. मैं बोला जल्दी से जल्दी तो हम कई बार बोले, कितने दिन में देंगे? तो उन्होंने कहा ये खुशी की बात, इतने दिन गए, इतने महीने गए, साल गए, कई दिनों में आपको उस बारे में जानकारी देके ये प्रश्न पूरी तरह से हल करने की उन्होंने मुझे आश्वासन दिया है. देश भर से आए हुए सभी ईपीएस 95 पेंशन धारक को मैं इतना ही कहना चाहता हूँ, जनप्रतिनिधि होने के नाते हम आपके पीछे. मुझे आते हुए कई साथियों ने हमें बताया कि आप अभी आंदोलन तीव्र कर रहे हैं. मुझे लगता है कि तीव्र आंदोलन करने की
आपको जरूरत नहीं पड़ेगी। जल्दी से जल्दी केंद्र सरकार द्वारा ये निर्णय होगा और कितने दिनों से कर रहे आंदोलन को न्याय मिलेगा। तो मेरी तरफ से सबको इस बात पर शुभकामना देता हूँ। आपको जल्दी से जल्दी राहत मिले, इसलिए केंद्र सरकार को भी मांग करता हूँ। धन्यवाद। की पेंशन तुरंत ग्रांट होनी चाहिए। मोदी जी अपना वचन निभाओ, मोदी जी अपना वचन निभाओ, मोदी जी हमारे साथ। ఈసారైనా ఇప్పటికైనా ఈ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్ల ఆందోళనకు ముందే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షనర్ల ప్రధాన డిమాండ్ అయిన మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏగా ప్రకటిస్తుందని ఆశిద్దాం. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.